పూలే. మాది భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం. కార్మిక సంఘం తరఫున అన్ని పార్టీలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆటో కార్మికుల పక్షాన, క్యాబ్ కార్మికుల పక్షాన, రవాణా కార్మికుల పక్షాన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తానని, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని మాట చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఇవ్వకపోగా కార్మికులు అడితే వాళ్ళని నిర్బంధిస్తుంది. అలా నిర్బంధించడంలో భాగంగా ఈరోజు నగరంలోని ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసి, రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి, ఉదయాన్నే నిద్ర లేకముందే ఇంట్ల ముందు పోలీసులు వచ్చి వాళ్ళందరూ వ్యాన్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వం ఒక గమనిక, మీరే ఇస్తున్నారు కాబట్టి, మీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉంటే మీరు ఇస్తున్నారు కాబట్టి మీరే తప్పకుండా ఇవ్వండి. మీరు ఇస్తున్నది కాబట్టి ఈ కార్మికులు అడుగుతారు కాబట్టి మీకు సిగ్గు, శరం ఉంటే తొందరగా ఇవ్వండి. ఎందుకంటే మీరే ఆశ పెట్టారు. ఆశ పెట్టి మోసపుచ్చారు, ప్లస్ గోసపడుతున్నారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మీకు ఎలాంటి ఆశించరాలు. ఎందుకంటే సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి అన్ని న్యాయం జరుగుతుంది కాబట్టి, అన్ని హక్కులు సాధించబడతాయి కాబట్టి, దానికి ఒక జ్యుడిషియరీ ఉంటుంది కాబట్టి తప్పకుండా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఉంటే దాన్ని 10 లక్షలకు చేస్తున్నారు. ఆ 10 లక్షలు లేవు, 10 పైసలు ఇప్పుడు రెన్యువల్ కూడా చేయలేదు. కాబట్టి ఇలాంటి దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. కాబట్టి ఈ నిర్బంధాల వల్ల, ఈ అరెస్టుల వల్ల ఈ ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. కాబట్టి భవిష్యత్తులో ఇలా చేయకుండా మీరు ఇస్తున్న మేరకే మీరు తప్పకుండా ఇవ్వండి. మీ గురువుగారు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, మీరు ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఇలాంటి గొడవలు ఉండవు కదా. కాబట్టి కార్మికులందరికీ న్యాయం చేయాలని, కార్మికులందరినీ మోసపుచ్చకూడదని, వారందరికీ న్యాయం చేయాలని BRTU భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా, TATU నగర అధ్యక్షునిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే.